నిన్న అదే ప్రజా పరిపాలనా దినోత్సవం సెప్టెంబర్ 17 సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా, అది పాకిస్తాన్లో ఉందా, నిధులు తెస్తందుకు ఢిల్లీకి పోతున్నా, మోడీ కేంద్ర మంత్రులను కలుస్తున్నా, ఆ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా అభివృద్ధి చేస్తున్నా, ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నా, 6 నెలల్లో ఏకకాలంలో రుణమాఫీ చేసిన, అలా చేయడం చరిత్రలోనే మొదటిసారి. కాంగ్రెస్ అంటేనే సంక్షేమ పథకాలు, సంక్షేమంతో రికార్డులు తిరగరాస్తున్నాం. హైడ్రా అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యం, దాన్ని ఆపలేరు, కూల్చివేతలు ఆగవు. ప్రజాపాలనా దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఒకటే నిజం ఉన్నదే, మీరే చెప్పురిగా ఇందులో ఒక్కటే నిజం ఉందా? ఎన్నిసార్లైనా ఢిల్లీ పోతున్నది మాత్రం నిజం. ఎందుకంటే ఇలా బాసులు ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి తుమ్మితే ఆడికే పోవాలి, దగ్గితే ఆడికే పోవాలి. దేనికైనా కానీ వీళ్ళు చివరికి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక చిన్న కార్పొరేషన్ చైర్మన్ పదవిని డిసైడ్ చేయాలన్నా కానీ ఢిల్లీ నుంచి అనుమతి వస్తేనే వీళ్ళు ఇక్కడ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇలా కాంగ్రెస్ అనేది బీజేపీ ఏమో గుజరాతీ బానిసలు, కాంగ్రెస్ ఏమో ఢిల్లీ బానిసలు. సో కాబట్టి ఢిల్లీలో వాళ్ళు ఎట్లా చెప్తే ఇక్కడ అట్లా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయానికి ఢిల్లీకి పోవాలి. ఇప్పటికి 22 సార్లు ఢిల్లీకి పోయొచ్చు మన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి అయినాక 22 సార్లు ఢిల్లీ పోయొచ్చు. ఈ డబ్బులన్నీ ఎవరివి? ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా అంటే ఆ పైసలు నీయా? ఇప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళో లేకపోతే నీ పార్టీ పైసలో పెడితే సమస్య లేదు. కానీ అలా కాకుండా పార్టీ పైసలు కాకుండా ఇవి ప్రజల సొమ్ముతోనూ పోతా ఉన్నావు. నువ్వు పోయేది ఏం పని మీద? పార్టీ పని మీద. ఇవన్నీ జనం కట్టేటువంటి ట్యాక్సులు, పనులతో నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడతా ఉన్నావు, ఢిల్లీకి తిరుగుతా ఉన్నావు ఆడికి ఈడికి. మళ్ళీ పోయినప్పుడల్లా స్పెషల్ ఫ్లైట్లు, దాన్ని పోవడానికి రావడానికి దాదాపు ఎంత లేదులేనా కానీ 3-4 కోట్ల ఖర్చు వస్తుంది ఒకసారి నేను పోయి వస్తే. మనం కడుతున్నటువంటి పన్నులే. సో కాబట్టి ఇవన్నీ నేను ఎన్నిసార్లు పోతా, 22 సార్లు పోయినావు ఇప్పటిదాకా. 22 రూపాయలను పట్టుకొచ్చినావా కేంద్రంకి వెళ్ళి? 22 సార్లు పోయినావు ఇప్పటిదాకా ఢిల్లీ నుంచి, ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. 22 రూపాయలన్నా కేంద్రం నుంచి పట్టుకొచ్చినావా? పట్టుకరాలే. ఎందుకంటే మీరు పోయేవి మీ రాజకీయ లాబింగ్ల కోసం. ఈ ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ లాంటి మా హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తుందో అలాంటి రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేస్తుందో అని చెప్పేసి లాబింగ్ చేయడం కోసం మాత్రమే మీరు పోతా ఉన్నారు. ఎవరి లాబింగ్ కాలది. మిగతా మంత్రులు పోతే వాళ్ళ లాబింగ్ వాళ్ళది, ముఖ్యమంత్రి గారు పోతే ఈయన బాధ ఈయనది. ఈయనకు ఓటుకు నోటు కేసు ఒకటి మెడల కత్తిలెక్క వేలాడుతూ ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు ఆయన పదవి కూడా ఉంటుందా ఊడుతుందా ఏందో అర్థం కాదు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరు కూడా ఆయన దగ్గరకు రాణిస్తలేరు. ఎందుకంటే ఆ రాజీవ్ గాంధీ విగ్రహానికి ఓపెనింగ్కి రమ్మంటేనే ఎవరు రాలేదు, దిక్కుదివాన్ లేదు. సో కాబట్టి ఇట్లా చాలా ఉన్నది. ఆయన ఢిల్లీకి పోవడానికి ఆయన స్వార్థ ప్రయోజనాలు, ఆయన సొంత ప్రయోజనాలు, సొంత పార్టీ ప్రయోజనాలు తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క పని కోసం కూడా ఆయన పోవడం లేదు. ఆయన కేవలము ఆయన స్వార్థ. ఎందుకంటే పోతే ఒకవేళ 22 సార్లు ఇప్పటిదాకా వేయొచ్చింది కదా, మరి 22 సార్లు పోతే కనీసం 22 కోట్లను పట్టుకురావాలి కదా. పోయినప్పుడల్లా 2-3 కోట్లు ఖర్చు అవుతా ఉన్నాయి. ఆ ఖర్చు అయిన పైసల మంది మనం పట్టుకురావాలి కదా కేంద్రంకి వెళ్ళి నిధులు. ₹1 పట్టుకురాలి. ఎన్నిసార్లు అయినా పోతా అంటే నీ ఇంట్లో సొమ్ము పెట్టుకొని పోతే నీకు బాధ అవుతుంది. నువ్వు పోయినప్పుడల్లా అన్ని డబ్బులు నీ ఇంటికి వెళ్ళి ఖర్చు పెడుతుంది కదా. పోయినప్పుడల్లా 2-3 కోట్ల రూపాయలు మన ఆస్తికి వెళ్ళి కరగదీస్తే అరే ఏమైనా పని ఉంటేనే పోదాంరా, లేకపోతే ఎందుకు అనవసరంగా పైసలన్నీ ఖరాబ్ అవుతున్నాయని చెప్పేసి బాధ ఉంటుండే. జనం సొమ్ము కదా ఇది, ప్రజల సొమ్ము కదా. ప్రజల ముక్కు పిండి ప్రతి దాని మీద, నీళ్ళ మీద, పాల మీద, పెన్ను మీద, పేపర్ మీద, ప్రతి ఒక్క దాని మీద మీరు ట్యాక్సుల రూపంలో వసూలు చేసినటువంటి పైసలతోటి కదా మీరు పోయేది. సో కాబట్టి మీకేం బాధ అనిపించదు, మీకేం నొప్పి అనిపించదు. అదేమన్నా పాకిస్తాన్లో ఉందా? ఎవడు చెప్పలే పాకిస్తాన్లో ఉందని. ఢిల్లీ దేశంలోనే ఉంది, భారతదేశంలోనే ఉంది. అదేమన్నా పాకిస్తాన్లో ఉందా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిధులు తెస్తందుకే ఢిల్లీకి పోతున్నా అంటున్నాడు. అందుకే అదే చెప్తున్నాం మేము కూడా. ఎన్ని నిధులు తెచ్చినావు ఇప్పటిదాకా, ఎన్నిసార్లు పోయి ఎన్నెన్ని నిధులు పట్టుకొచ్చినావు చెప్పు, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఢిల్లీకి పోవడాన్ని ఎవరు వద్దనట్లేదు. పోయినప్పుడల్లా దేనికోసం పోతున్నావు, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, అక్కడి నుంచి ఎంత పట్టుకొస్తున్నావు, కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎంత పట్టుకొస్తున్నావు అనేది చూపించండి. చాలా, అంతకంటే ఇంకెక్కువ అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఒక 4 సార్లు పోయిన కాడ ఓసారి వచ్చినప్పుడల్లా 2-3 వేల కోట్లు పట్టుకొచ్చినావు కేంద్రంకి వెళ్ళి అంటే అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పోతున్నాడు, అప్పుడు నమ్ముతాం. మోడీ కేంద్ర మంత్రులను కలిసినావు, ఎన్నిసార్లు కలిసినావు? మోడీని అంటే ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను కలుస్తానికే పోతున్నా అని చెప్తున్నావు. ఎన్నిసార్లు కలిసినావు? 22 సార్లు పోతే 22 సార్లు కలిసినావా? నాకు తెలిసి 1 సార్లు 2 సార్లు కలిసినావు. ఇంకా అంతకు మించి ఇంకొకసారి అవకాశమే లేదు. ఆ మోడీ దగ్గరకు నువ్వు పోతున్నావు అనగానే అసలు కాంగ్రెస్లో అందరికీ భయం కూడా ఏర్పడతా ఉన్నది.
ఇలా పోయి మోడీతో మిలాఖత్ అవుతాడా, లేకపోతే చేతులు కలుపుకుంటాడా, అలాయి బలాయి తీసుకుంటాడా, ఏం చేస్తాడా అనేటువంటి భయం కూడా వాళ్ళ లోపల ఉన్నది. రాష్ట్రం అప్పుల్లో ఉన్న అభివృద్ధి చేస్తున్నా, ఇంకా అప్పుల గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా సార్? అప్పుల గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 7 తారీఖు నాడు అధికారంలోకి వచ్చారు మీరు. డిసెంబర్ 3 తారీఖు నాడు ఎన్నికల రిజల్ట్స్ ఉంటే 7 తారీఖు నాడు అధికారంలోకి వచ్చారు. ఆ రోజు నుంచి నేటి వరకు మీరు ప్రతిరోజు అప్పే చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా దాదాపు ఈ 10 నెలల సమయంలో దాదాపు 80,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. 80,000 కోట్ల రూపాయల అప్పు, ₹1 ₹2 కాదు. అది కూడా చూపిస్తావు, నీకు అప్పుల లెక్కలు కూడా చూపిస్తావు. ఇక చూస్తున్నావా ఎంత అప్పులు తెచ్చినావు అంటే, నువ్వు కార్పొరేషన్ల పేర్లు చెప్పి కార్పొరేషన్ల పేర్ల మీద స్వయం ప్రతిపత్తి సంస్థలు తీసుకున్నటువంటి రుణాలు మీరు అధికారంలోకి వచ్చినాక, ఇగో జనవరి మార్చు మొన్న ఆరో నెల జూన్ల, 3వ నెలల, మళ్ళీ 5వ నెలల, ఇట్లా మీరు తీసుకున్నటువంటి అప్పు అంతా మొత్తం ఎంత ఉంది చూడండి. మొత్తం 24,877.71 కోట్లు. ఏది మీరు తెచ్చినాక? ఇగో ఎస్పీడీసీఎల్ కింద 1000 కోట్లు తెచ్చిర్రు. ఎస్పీడీసీఎల్ కింద ఎస్బీఐ నుంచి, ఇదేమో ఆర్ఈసీ నుంచి గ్యారెంటీ ఇచ్చే సంస్థ, ఇకనేమో ఎస్బీఐ నుంచి 1000 కోట్లు. ఇట్లా ప్రతి ఒక్కొక్క సంస్థ, మార్క్ ఫెడ్ నుంచి చూడండి 12,000 కోట్లు. ఇట్లా మొత్తం 24,877.71 కోట్ల రూపాయలు కార్పొరేషన్ల పేర్ల మీద తెచ్చిర్రు మీరు అప్పులు. ఏది 2000 మీరు అధికారంలోకి వచ్చినాకనే 2024 నుంచే ఉన్నట్టు లెక్క. ఇది 24,877.71 కోట్లు వీళ్ళు తెచ్చినటువంటి అప్పులు ఓన్లీ ఏది కార్పొరేషన్ల పేర్ల మీద. ఇక ఇవి ఏమంటారు, బాండ్లు వేలం పాట. బాండ్లు ఎందుకు పెడతారయ్యా? సెక్యూరిటీ బాండ్లు దేనికోసం పెడతారు అంటే, రాష్ట్రానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, రాష్ట్రం ఏదైనా ఆర్థిక మాంద్యంలో ఇబ్బందులో ఉన్నప్పుడు, రాష్ట్రం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సెక్యూరిటీ బాండ్లను పెట్టి తాకట్టు పెట్టి పైసలు తీసుకొచ్చుకుంటారు బ్యాంకులకు వెళ్ళి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, అదే పని పెట్టారు, మునుము పెట్టి రాగానే మొత్తం ఒకటే మునుము అనమాట. ఇగో డిసెంబర్ 12 తారీఖు నాడు 500 కోట్లు, డిసెంబర్ 19 తారీఖు నాడు 900 కోట్లు, జనవరి 16 తారీఖు నాడు 2,000 కోట్లు, జనవరి 23 తారీఖు నాడు 1000 కోట్లు, ఫిబ్రవరి 6 తారీఖు నాడు 2,000 కోట్లు, ఫిబ్రవరి 13 తారీఖు నాడు 1000 కోట్లు, మార్చి 5 తారీఖు నాడు 2,000 కోట్లు, మార్చి 12 తారీఖు నాడు 2,000 కోట్లు, 19 తారీఖు నాడు మార్చి 19 తారీఖు నాడు 2,000 కోట్లు, మార్చి 26 తారీఖు నాడు 1,718 కోట్లు, ఏప్రిల్ 2 తారీఖు నాడు 1000 కోట్లు, ఏప్రిల్ 8 తారీఖు నాడు 1,500 కోట్లు, ఏప్రిల్ 23 తారీఖు నాడు 1,500 కోట్లు, మే 7 తారీఖు నాడు 3,000 కోట్లు, మే 14 తారీఖు నాడు 1000 కోట్లు, జూన్ 4 తారీఖు నాడు 2,000 కోట్లు, జూన్ 18 తారీఖు నాడు మరొక 2,000 కోట్లు, జూన్ 25 తారీఖు నాడు ఇంకో 1000 కోట్లు, జూలై 2 తారీఖు నాడు 2,000 కోట్లు, జూలై 16 తారీఖు నాడు 2,000 కోట్లు, జూలై 23 తారీఖు నాడు 3,000 కోట్లు, జూలై 30 తారీఖు నాడు 1,000 కోట్లు. ఓన్లీ జూలై నెలలోనే దాదాపు 8,000 కోట్లు తెచ్చిండు. ఇంకా ఆగస్టు 6 తారీఖు నాడు 3,000 కోట్లు, ఆగస్టు 13 తారీఖు నాడు ఇంకొక 3,000 కోట్లు, సెప్టెంబర్ 3 తారీఖు నాడు 2,500 కోట్లు, సెప్టెంబర్ 10 తారీఖు నాడు 1,500 కోట్లు, సెప్టెంబర్ 17 తారీఖు నాడు నిన్నటి రోజున కూడా 500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. మొత్తం ఎంత అయింది ఇది? ఈ 46,618 కోట్లు ఇవి, ఇక్కడ 24,877 కోట్లు ఇవి. అంటే 46, 24 ఇవే 70,000 కోట్లు. 70,000 అంటే 71,400 కోట్ల అప్పు తెచ్చిండు. ఏది ఈయన వచ్చిన కాడ నుంచి 70,000 కోట్లు. 70,000 కోట్లు ఈ 9 నెలల నువ్వు అప్పు తెచ్చినావు అంటే మరి ఏం చేసినావు ఆ 70,000 కోట్లని? ప్రతి నెల ప్రతి సంవత్సరానికి ఇక చూడండి, ఇప్పుడు చెప్పిన ప్రకారమే బాండ్ల పేరు మీద బాండ్లను పెట్టేసి, సెక్యూరిటీ బాండ్లను పెట్టేసి ఎంత తెచ్చిండు? 46,618 కోట్లు. అంతేనా? ఇవెంత? ఇవి కార్పొరేషన్ల పేర్ల మీద తెచ్చిన ఎంత? 24,877.71 కోట్లు. ఇవి రెండు కలుపుకుంటే ఎంత అవుతున్నాయి? దాదాపు రమారమిగా 71,000 కోట్లు. అంతే, 71,495 కోట్లు. ఇక చూడు 0.71, 71,000 కోట్ల అప్పు తెచ్చినాం వచ్చిన కాడ నుంచి. ఇవి 71,000 కోట్ల అప్పు. ఇది 71,000 కోట్ల అప్పు. ఇన్కమ్ ఎంత ఉంది మరి మన రాష్ట్రానికి?
ఇన్కమ్ ఒక్క నెల తెలంగాణ రాష్ట్రంకి వచ్చేటువంటి ఇన్కమ్ 10,000 కోట్లు. ఒక నెల మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చేటువంటి ఇన్కమ్ 10,000 కోట్లు ఒక నెల. అంటే ఇప్పుడు ఎన్నో నెల? 9 నెలలు వేసుకో, పూర్తిగా అయిపోయినాయి కాబట్టి 9 ఇంటూ 10,000 కోట్లు ఎంత అయితే భయ్యా? 90,000 కోట్లు. 90,000 కోట్ల ఇన్కమ్ రామారామిగా చెప్తున్నా నేను. ఎంత అయింది మొత్తము? 1,61,495.71 కోట్లు. 1,61,495 కోట్లు. ఇన్ని అయినాయి. సరే, ఇందులో ఏం చేస్తాము? ఈ వచ్చిన ఆదాయంలోకి వెళ్ళి నీకు ప్రతి నెల జీతాలు కావచ్చు, పింఛన్లు కావచ్చు, లేకపోతే ఇట్లా ఇట్లా ఉన్నాయి కావచ్చు, ఈ ఆదాయంలోకి వెళ్ళి సగానికి సగం పోయినాయి అని అనుకుందాం. సగానికి సగం కంటే ఎక్కువ ఏం పోవు, ఓ 45,000 కోట్లు పోయినాయి అనుకుందాం. మరి ఇలా 45,000 కోట్లు ఉంటాయి, ఈ ఒకటి ఉంటాయి. దాదాపు అట్లయినా కానీ 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎవడు తిన్నాడు, ఎవడు మింగిండు, ఎవడెవడు ఎంతెంత దోసుకున్నాడు, ఈ పైసలన్నీ ఏడుకోయినాయి. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అప్పుల్లో ఉన్న మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం స్టార్ట్ అయిందని చూపించండి, ఒకటైనా చూపించండి. ఏడ ఉండదు. కానీ 1,00,000 కోట్ల రూపాయలు మింగేసిరు. ఏది 9 నెలలనే 1,00,000 కోట్ల రూపాయలు మింగేసిరు. ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్లు? ఎవడు మింగిండు 1,00,000 కోట్లు? ప్రతి నెల వచ్చేటువంటి ఆదాయం ఎక్కడ పోతా ఉంది? ఎక్సైజ్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ ఎక్కడ పోతా ఉంది? పెట్రోల్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ ఎక్కడ పోతా ఉంది? రిజిస్ట్రేషన్లు ఎట్లాగో తగ్గిపోయినాయి. ఈ ఇన్కమ్ అంతా ఎక్కడ పోతా ఉన్నది? ఎవరి జేబులకు పోతా ఉన్నాయి? ఇప్పటిదాకా రైతు భరోసా రాలేదు. ఆ రైతు రుణమాఫీ పేరు మీద ఏదో అల్లాటప్పాగా ఏవో చిన్న 18,000 కోట్లతోటి మమ్మ అనిపించేసి అయిపోయింది. మరి పైసలన్నీ ఎక్కడ పోయినాయి? మిగతా పైసలన్నీ దాని గురించి సమాధానం చెప్పరు, ఉండదు. అవి కాకుండా ఈయన ఏమంటాడు? ఇగో రాష్ట్రం అప్పుల్లో ఉన్న అభివృద్ధి చేసిన గత పాలకులు దాదాపు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళి వాళ్ళు 4,500 లక్షల కోట్ల అప్పు చేస్తే నువ్వు ఒక్క సంవత్సరం కూడా పూర్తి కాకముందుకే దాదాపు 71,000 కోట్ల అప్పు చేసినావు. ఈ సంవత్సరం అయిపోయే లోపల నువ్వు 1,00,000 కోట్ల అప్పు విజయవంతంగా చేసి పెడతావు. అంటే 5 ఏళ్ళు నువ్వు పరిపాలిస్తే 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు అదనంగా అవుతుంది మన తెలంగాణ రాష్ట్రానికి. పోని అట్లా అప్పు అయినా సరే ఏమన్నా సంపద పెరిగింది, ఏమన్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అంటే అది లేదు. మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది మీ ఇంట్లో ఆస్తి కాదు కదా, ఇది రాష్ట్రం మీద వేస్తున్నటువంటి అప్పు. అంటే ప్రతి ఒక్కరి మీద, నా మీద, నీ మీద, చూస్తోళ్ళ మీద, అందరి మీద ఈ అప్పు భారం ఉంటుంది. కేసీఆర్ 10 సంవత్సరాలు రాష్ట్రం వెళ్ళి 4,500 లక్షల కోట్ల అప్పు చేస్తే మరి నువ్వెందుకు 9 నెలలనే 71,000 కోట్ల అప్పు చేస్తావు? సంవత్సరం కాకముందుకే 71,000 కోట్ల అప్పు చేస్తావు. సంవత్సరం లోపల 1,00,000 కోట్ల అప్పు చేస్తావు అన్నట్టు ఈ లెక్కన. చెప్పాలి దీనికి సమాధానం. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నా అంట. ఏడు అందిస్తున్నాడు సంక్షేమం? కళ్యాణ లక్ష్యం వస్తలేదు, ముసలిళ్ళ పింఛన్ పెరగలేదు, ఏది ఇంకేం సంక్షేమం? ఉన్న పింఛన్లే, గతంలో వచ్చేటువంటి పింఛన్లే 2,000 పింఛను, 3,000 పింఛన్లే, అవి 2-3 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్నారు ఊర్లల్లో. ఇంకా ఏడుకెళ్ళి నడుస్తా ఉంది సంక్షేమం? గా కేసీఆర్ కిట్టు, గా పౌష్టికాహారము ఇట్లాంటివి ఉంటుండే, పౌష్టికాహారం లాంటివి ఆ గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు మెల్లగా తగ్గించుకుంటూ పోతున్నారు. గురుకులాలు అధ్వాన్నంగా తయారైపోయినాయి. వాళ్ళ ఫుడ్ అయితే పురుగుల అన్నము, నీళ్ళ చారు, వాళ్ళ బాత్రూమ్లు చూడలేని పరిస్థితి, నీళ్లు లేక వారానికి ఒకసారి స్నానం చేస్తున్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు కూడా ఇబ్బందులు పడతా ఉంటే సిగ్గులేని సర్కారు ఇంకా మేము అప్పులు ఉన్నాయి అని చెప్పేసి మరి తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తూ ఉన్నారో నాకు అర్థం కాదు. సంక్షేమాన్ని మీరు కొనసాగిస్తున్నారా? సంక్షేమాన్ని మొత్తం నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు, మొత్తం ఆగం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రము ఇవాళ అడుక తినేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు మీరు మెల్లగా. 6 నెలల్లోనే ఏకకాలంలో రుణమాఫీ చేసినామంట. ఎంతమందికి అయిందా రుణమాఫీ? రేపు 19 తారీఖు ఏమో కలెక్టరేట్ ముట్టడికి మన సెక్రటరేట్ ముట్టడికి పిలుపునిస్తూ ఉన్నారు. నీ రుణమాఫీ ఏమైందో వాళ్ళే చెప్తారు. ఇక ఏ రైతులు ఇప్పుడు రైతులకు ఫోన్ కాల్ కార్యక్రమం పెడితే ఇప్పుడు నాన్ స్టాప్గా చేస్తారు రైతులు ఫోన్లు. ఆ విధంగా ఉంది పరిస్థితి. రైతుల కంటే ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఆ రుణమాఫీ భాగవతం కూడా మననే వివరించిన కంప్లీట్గా. ఎవరికి కాలే. మొత్తం 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఏ ఒక్క గ్రామ పంచాయతీని నువ్వు సెలెక్ట్ చేసుకో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రైతులకు మొత్తానికి అయ్యిందా రుణమాఫీ? ఏ ఒక్క గ్రామ పంచాయతీ అయినా సరే, ఏ ఒక్క ఊరైనా సరే,
ఏ ఊర్లో ఏ ఒక్క గ్రామ పంచాయతీలో ఎవరికి కూడా రుణమాఫీ కాలే. 100 మంది రైతులు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఏ ఒక్కరికో ఇద్దరికో మహా అయితే 10 మందికి చేసేసి మహా అనిపించేసారు అంతే. మెజారిటీగా 90% మంది రైతులకు రుణమాఫీ కాలే ఏ ఊర్లో చూసుకున్నా కానీ. మరి ఇంకెవరికి చేసిరు? కాంగ్రెస్ కార్యకర్తలు కాన్నో ఎన్నో పేరు దూరు పట్టుకొని చేసినట్టుగా అనిపిస్తుంది. అలా చేయడం చరిత్రలోనే మొదటిసారంట. ఏది రుణమాఫీ చేయడం. ఇక చెప్పుకోవాలి ఎవరు గొప్ప ఎవరు డప్పాలే కొట్టుకోవాలి. కాంగ్రెస్ అంటేనే సంక్షేమ పథకాలు, సంక్షేమంతో రికార్డు తిరగరాస్తాం. కాంగ్రెస్ అంటే సంక్షేమ పథకాలు కాదు సార్, మీరు తప్పు మాట్లాడతారు. కాంగ్రెస్ అంటే అబద్ధాలను పదే పదే చెప్పి నిజమని నమ్మించడం కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక ఏందో అర్థం కానటువంటి ప్రజాపాలన పేరు పెట్టి, ఇందిరమ్మ రాజ్యం పేరు పెట్టి ఇలా మొత్తానికి జనాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సంక్షేమంతో రికార్డులు తిరగరాస్తున్నాం అంట. అబ్బో, సంక్షేమంతో రికార్డులు తిరగరాస్తున్నారు, నిజంగానే తిరగరాస్తున్నారు. రివర్స్లో రాసుకుంటూ వస్తారు. గతంలో ఉన్నదానికి ఇప్పుడు రివర్స్ రాసుకుంటూ వస్తారు. కొత్త కిందికి వెనక్కి పోతా ఉందన్నమాట వ్యవస్థ. హైడ్రా అనేది ఒక పవిత్ర కార్యం. అవును, ఎందుకు పవిత్ర కార్యం కాదు? మరి నీ అన్న ఇల్లు ఎందుకు గులగొట్టలేదు ఇప్పటిదాకా? నీ అన్న ఇల్లుడు గులగొట్టలేదు. పోయిన నెల ఆగస్టు 8 తారీఖు నాడు నోటీసులు ఇచ్చిర్రు వాళ్ళ అన్నకి. అయ్యా నీది FTLలో ఉంది, నీ ఇల్లును గులగొడుతున్నావు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో అన్నా అని చెప్పేసి హైడ్రా రంగనాథ్ గారు ఆయనకు నోటీసులు ఇచ్చిండు. ఇప్పటిదాకా దిక్కు దివాన్ లేదు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అంటే నీ అన్న ఇల్లు అయితేనేమో కూలగొట్టవు. 30 రోజుల గడవ ఇచ్చిరు, 30 రోజుల 15 రోజులు అయింది, ఇప్పటికి నెలన్నర దాటిపోయినా ఇప్పటిదాకా కనీసం దాని మీద అక్కడ ఓ బుల్డోజర్ పోలే, ఓ అధికారి పోలే, కూలగొడుతున్నామని చెప్పలే. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అంటే వాళ్ళకైతేనే ఒక తీరుగా పేదల గుడిసెలు, పేదల ఇండ్లు, ఎవడైనా కమిషన్ ఇవ్వనటువంటి వాళ్ళ విల్లాలైతేనేమో వెంటనే కూలగొట్టాలి. కన్వెన్షన్ లాంటివి ఇట్లాంటివి అయితే వెంటనే కూలగొట్టాలి మన చంద్రబాబు కోసం, ఆయన మెప్పు కోసం. హైడ్రా అనేది పెద్ద బోగస్. నిరూప్ రెడ్డి అని చెప్పేసి సుప్రీంకోర్టు లాయరు మనకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు, మీరు చూడండి కావాలంటే. అందులో ఆయన క్లియర్గా చెప్పిండు హైడ్రా అనేది పెద్ద బోగస్సు, చట్టబద్ధత లేనటువంటి ఒక బోగస్, కక్షపూరితంగా రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకొని, కొంతమంది పేదలను లక్ష్యంగా చేసుకొని నడిపిస్తున్నటువంటి వ్యవహారం. మధ్యతరగతి కుటుంబాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నది ఇది. దాన్ని ఆపలేరు, కూల్చివేతలు ఆగవు, ఇంకా సంచులు ఇంకా నిండనట్టున్నాయి, అందుకే ఆగమంటున్నాడు. అసలు హైడ్రా అనే పని ఏంది? దాన్ని అక్రమ నిర్మాణాలను, చెరువులను కాపాడాలి. మరి చెరువులను ఏడ కాపాడుతూ ఉన్నారు వీళ్ళు? ఏడికెళ్ళి కాపాడుతూ ఉన్నారు? కూలగొడుతురు పోతురు. మరి ఆ పూడిక అవన్నీ ఎవడు తీయాలి? దాంట్లో ఉన్నది మళ్ళీ అలాగే నీళ్ళు ఎవడు మలపాలి? ఇవన్నీ ఏం లేవు. ఇదంతా కేవలం డ్రామా. హైడ్రా అనేది పెద్ద డ్రామా. రంగనాథ్ గారు దాంట్లో బలి పశువు అవుతున్నారు. రాను చూడండి మీరు కావాలంటే. ప్రజాపాలన దినోత్సవంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అవి.